మాదక ద్రవ్యాలతో సహా ఇతర చెడు అలవాట్లకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల మన ఆరోగ్యం పాడవడంతో పాటు చట్ట ప్రకారం శిక్ష అర్హులమవుతామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ మొదలగు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి చిన్నతనం నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న వయసులో పిల్లలు, యువకులు కొత్త అలవాటు ట్రై చేద్దామనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభిస్తారని, ఒకసారి మాదక ద్రవ్యాలకు అలవాటైతే దానికి బానిసలుగా మారతారని అదనపు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను పోషించాలని, మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారి సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థుల ప్రవర్తనను గమనించి ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని, మాదక ద్రవ్యాల అంశం చాలా కీలకమైన అంశమని, ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసే అవకాశం డ్రగ్స్కు ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి జూనియర్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, గంజాయి మొదలగు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను, చట్ట ప్రకారం పడే శిక్షలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఆల్రెడీ అంటే మనకి పార్ట్ ఆఫ్ నషా భారత్ కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తోని. దానిలో ఏంటంటే ముఖ్యంగా మనందరం అనుకుంటారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏముంటుంది, ఈ గంజాయి సంబంధించి రిలేటెడ్ ఏమిటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది, అక్కడే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, అక్కడే సేల్ అవుతుంది, ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని ఒక అనుకుంటున్నారు. బట్ మనకు వచ్చిన అంటే డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ కెమికల్స్ వచ్చేది కాకుండా ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇక్కడ ఫీల్డ్స్లో కల్టివేషన్ కావచ్చు, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఇంతకు చెప్పినట్టుగా డిడబ్ల్యూఆర్ అన్నారు, నాలెడ్జ్కి దీనికి సంబంధం లేదు, అది క్యూరియాసిటీ కావచ్చు, ప్యాషన్ ఏదో అనుకుని ట్రై చేద్దామని చాలామంది పిల్లలు వాళ్ళ లైఫ్ యాడ్ చేసుకుంటున్నారు. కొంతమంది రివీల్ చేయరు. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా రివీల్ చేయరు, బయటపడాలనుకోరు, అది ఇష్టపడరు. సో మా సైడ్ నుంచి ఏంటంటే ఫ్యాకల్టీ పరంగా కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మన డిఏ గారు చెప్పారు, అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ అన్ని కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పారు. అవి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇంతకుముందు ఏమైనా చెప్పినట్టు కౌన్సిలింగ్ ద్వారా కానీ వాళ్ళని దీని నుంచి బయటపడేలాగా ఖచ్చితంగా చేయాల్సిన. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞను అదనపు కలెక్టర్ చేయించి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాడిన పాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్ మైపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ సంబంధిత అధికారులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.